హాయ్ వ్యూయర్స్, ఈరోజు చికెన్ గారెలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అందులో సాల్ట్, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, ఫుడ్ కలరు, అరకప్పు బియ్యం పిండి, పచ్చిమిర్చి, జాజికాయ, ఇలాచి పౌడర్ తీసుకోవాలి. ఒక నిమ్మకాయ, కొత్తిమీర, కప్పు పచ్చెనపప్పు ఆల్రెడీ నానబెట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. కప్పు పెరుగు, 2 స్పూన్లు కారం తీసుకోవాలి. కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి మొత్తం చికెన్లో ఎలా కలపాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం చికెన్ బౌల్లో కూడా తీసేసుకున్నామండి. ఇందులో గరం మసాలా, జాజికాయ, ఇలాచి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. స్పూన్ వచ్చేసరికి చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్నాము. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు బియ్య పిండి కూడా వేసేసుకుందాం దాంట్లో. ఇందులో కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుందాం దీంట్లో. పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అందులో కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఐటమ్స్ మొత్తం యాడ్ చేసేసుకున్నాం కదా, అవి మొత్తం మిక్స్ చేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ముద్దలా పిండి ఉంది కదండి, ఇలా బాల్స్లా చేసుకొని ఒత్తుకోవాలి. మనం గారెల్లాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. వీటిని మనం ఆయిల్లో వేసేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు కాగుతున్న నూనెలో మనం గారెలు వేసేసుకుందాము. గారెలన్నీ ఇలా వేసేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇదండి, మన చికెన్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో స్పైసీగా, టేస్టీగా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.